ఇటీవల కాలంలో సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయింది. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు సోషల్ మీడియాని ఏలేస్తున్నారు. ఇతరుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎదుటి వ్యక్తి మనోభావాలు దెబ్బతింటాయనే ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్లు ట్రోల్స్ చేస్తున్నారు మరికొందరు. ఇక సెలబ్రిటీల విషయంలో సోషల్ మీడియా ధోరణి మరింత దారుణం. సెలబ్రిటీలు ఏ చిన్న పని చేసినా వారిని టార్గెట్ చేస్తూ కామెంట్స్, ట్రోల్స్ చేస్తూ ఉంటారు. దీంతో సెలబ్రిటీలకు ప్రైవేట్ స్పేస్ లేకుండా పోతుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియా వినియోగంపై అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. వాస్తవానికి సోషల్ మీడియాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వాస్తవాల కంటే పుకార్లు ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం కష్టతరంగా మారింది. ఇక సినిమా సెలబ్రిటీల విషయంలో సోషల్ మీడియా శాపంగా మారిందని చెప్పాలి. సినీ సెలబ్రిటీలు ఏ చిన్న పని చేసినా మరుక్షణంలో వైరల్గా మారుతోంది. ఎవరితోనైనా సన్నిహితంగా ఉంటే మరుక్షణంలో వారితో లేనిపోని సంబంధాలను అంటగడుతుంటారు. ఇలా సెలబ్రిటీల విషయంలో ఏం జరిగినా మరుక్షణంలో వైరల్గా మారుతున్నాయి. దీంతో వారికి పర్సనల్ లైఫ్ లేకుండా పోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సోషల్ మీడియాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న కొన్ని చర్యలు వ్యక్తిగత జీవితాలను బజారున పడేలా చేశాయి. ఇక ఇండస్ట్రీలో పుష్ప 2 సమయంలో అల్లు అర్జున్ను టార్గెట్ చేస్తూ ఎంతోమంది నెటిజన్లు, యూట్యూబర్లు ఇటు అల్లు అర్జున్ను అటు ఇండస్ట్రీని ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేస్తూ ట్రోల్స్ చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ మాత్రమే కాకుండా తన ఫ్యామిలీ కూడా మానసికంగా ఎంతో కుమిలిపోయిందనే తెలిసింది. ఈ విషయంలోనే కాదు, ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ జనసేనకు ద్రోహం చేశాడంటూ సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోల్స్ జరిగిన విషయం కూడా తెలిసిందే. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తాజాగా సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ను పెట్టింది. ఇండైరెక్ట్గా సోషల్ మీడియాలోని ట్రోల్స్కు చెక్ పడేలా ఓ ఆసక్తికరమైన పోస్ట్ని నెటిజన్లతో పంచుకుంది. ఆ పోస్ట్లో సోషల్ మీడియా కూడా ప్రతి షాప్ లాగా సాయంత్రం 6 గంటలకు మూసేస్తే ఎలా ఉంటుంది? మనమందరం నిత్య జీవితంలో ఒకరినొకరు కలుసుకోవడానికి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి సమయం ఉంటుంది. మన కుటుంబాలతో కలిసి ఉండేవాళ్ళం, చదువుకునే వాళ్ళం, సంగీతం వినేవాళ్ళం, కళలు నేర్చుకునే వాళ్ళం అంటూ స్నేహారెడ్డి రాసుకొచ్చింది. ప్రస్తుతం స్నేహారెడ్డి పోస్ట్ నెట్టింట్లో వైరల్గా మారింది. వాస్తవానికి అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి అల్లు ఫ్యామిలీ కోడలిగా బాధ్యతలు నిర్వహిస్తూ తన భర్త, పిల్లలతో కలిసి సంతోషం తన లైఫ్ను లీడ్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఆమె తన పిల్లలు అల్లరి వీడియోలు, బన్నీతో ఫోటోలను తరచూ తన అభిమానులతో పంచుకుంటుంది. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో 9.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సడన్గా ఆమె ఇలాంటి పోస్ట్ పెట్టడం వెనుక కారణం ఏంటి అనేది నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఆమె సడన్గా ఇలాంటి పోస్ట్ చేయడంతో అల్లు అర్జున్పై వచ్చిన విమర్శలకు ఆమె మనసు విరిగిందని, అందుకే ఇలా సోషల్ మీడియాపై విరుచుకుపడుతుందని కామెంట్స్ వెలువడుతున్నాయి. ఏది ఏమైనా సోషల్ మీడియా అనేది వ్యక్తుల, సెలబ్రిటీల ప్రైవసీకి భంగం కలిగిస్తుందని చెప్పాలి. వారి జీవితంలో ప్రైవేట్ స్పేస్ను తగ్గిస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే అల్లు అర్జున్, స్నేహారెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం 2011లో జరిగింది. వీరికి అయాన్, ఆర్హా అని 2 పిల్లలు ఉన్నారు. మరోవైపు తాజాగా ఇన్స్టాగ్రామ్లో అల్లు అర్జున్ని రామ్ చరణ్ అన్ఫాలో చేశారని స్ప్రెడ్ అవుతోంది. దాంతో ఇప్పుడు ఈ విషయం సినీ ప్రేక్షకుల్లో పెద్ద చర్చను లేవనెత్తింది. ఏపీ ఎన్నికల సమయం నుంచి అల్లు, మెగా కుటుంబాల మధ్య సరైన సత్సంబంధాలు లేవనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. రీసెంట్గా తండేల్ ఈవెంట్లోనూ అల్లు అరవింద్ చరణ్ గేమ్ చేంజర్పై కామెంట్స్ చేసి తర్వాత సారీ చెప్పారు. రామ్ చరణ్ తన ఏకైక మేనల్లుడని, తనకు కొడుకు లాంటి వాడని పేర్కొన్నాడు. ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టాలని కోరాడు. ఇవన్నీ సద్దుమణుగుతున్నాయనేలోగా మీడియాలోకి మరో హాట్ టాపిక్ వచ్చి చేరింది. అల్లు అర్జున్తో అన్ఫాలో చేసిన రామ్ చరణ్. ఆ వార్త సారాంశం అయితే వార్తలో నిజమెంత? వాస్తవానికి అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరూ బంధువులే అయినప్పటికీ కొన్ని రోజులుగా 2 కుటుంబాల మధ్య కొంత గ్యాప్ వచ్చింది. మెగా కాంపౌండ్, అల్లు కాంపౌండ్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదే సమయంలో మెగా, అల్లు అభిమానుల మధ్య పెద్ద ఎత్తున ఫ్యాన్ వార్ జరుగుతోంది. తాజాగా ఇన్స్టాగ్రామ్లో అల్లు అర్జున్ని రామ్ చరణ్ అన్ఫాలో చేశారని స్ప్రెడ్ అవుతుంది. దాంతో ఇప్పుడు ఈ విషయం సినీ ప్రేక్షకుల్లో పెద్ద చర్చను లేవనెత్తింది. అయితే అసలు అంతకుముందు రామ్ చరణ్, అల్లు అర్జున్ ఒకరినొకరు ఫాలో అయ్యారా లేదనేది తెలియదు. పోనీ ఒకరినొకరు ఫాలో అయినా రీసెంట్గా రామ్ చరణ్ అన్ఫాలో అయ్యారనే క్లారిటీ లేదు. కానీ నెటిజన్లు మాత్రం అన్ఫాలో అయ్యాడని, ఫాలో అయ్యాడు అంటూ రచ్చ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందనేది వీళ్ళిద్దరికీ, అలాగే వారి హ్యాండిల్స్ని హ్యాండిల్ చేసిన టీమ్స్కి తెలుస్తుంది. మెగా వర్సెస్ అల్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేలా ఇటీవల ఒక ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి పుష్ప 2 సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడం తనకు చాలా గర్వంగా ఉందన్నారు. ఇలాంటి టైంలో రామ్ చరణ్ ఇలా అన్ఫాలో అయ్యే కార్యక్రమాలు ఎందుకు పెట్టుకుంటాడని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం 2 కుటుంబాల మధ్య, 2 అభిమానుల మధ్య మరింత చిచ్చు పెట్టడానికి ఎవరో చేస్తున్న ప్రచారం అని కొందరు కొట్టిపారేస్తున్నారు. అసలు నిజమేంటనేది తెలియాల్సి ఉంది.